నమస్కారమండి. మనం ఈరోజు వచ్చేసి నగనూరు గ్రామ పంచాయతీ కేంద్రంలో ఉన్నామండి. సో ఇక్కడ కంటెస్టెంట్ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి మెతుకు హేమలత గారు తన వృత్తిరీత్యా అడ్వకేట్గా పనిచేస్తున్నారు. బట్ మొదటిసారిగా రాజకీయాలకు రావాలని చెప్పేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి పోటీ చేస్తున్నారు. సో వారితో మనం వారి మాటల్లో తెలుసుకుందాం కొన్ని విషయాలు. ఓకే, హలో మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు మేడం? సూపర్ సార్. ఓకే, సో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఎలక్షన్లో మీరు పోటీ చేసడానికి కారణం ఏంటి మేడం? గ్రామ పంచాయతీలు బాగుకు నోచుకోలేదు కాబట్టి యువత వచ్చి బాగు చేయాలని మేము ఈ పోటీకి రావడం జరిగింది. ఓకే, అంటే ఇంతకుముందు జరగలేదు మీరు అంటున్నారు, బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఏమేమి గుర్తించారు ఇక్కడ మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్? ఊరు అనేది అభివృద్ధి లేదు సార్. ఇక్కడ కరీంనగర్ సిటీకి పక్కనే 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది మా గ్రామ పంచాయతీ. బట్ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. స్మార్ట్ సిటీ కావాల్సింది, మున్సిపల్లో కూడా కలవాల్సిన గ్రామ పంచాయతీ సౌకర్యవంతంగా లేదు సార్. అందుకోసమని ప్రతి సమస్య పైన మాకు అవగాహన ఉంది. ఆ సమస్యలన్నీ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. అవగాహనతోనే మేము ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడడం జరిగింది సార్. అంటే ఇక్కడ మేజర్గా ఉన్న పెద్ద సమస్య ఏంటి అసలు? మాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు. చాలామంది కాలేజీ పిల్లలు రోజువారీగా కరీంనగర్ వెళ్తూ ఉంటారు. 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒక ఆర్టీసీ బస్సు కూడా మాకు చాలా అవసరం ఉంది. ప్రైవేట్ బస్సులలో, ఆటోలలో వెళ్ళాలంటే కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి ఆర్టీసీ బస్సు కోసం కూడా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేపిస్తాము. ఖచ్చితంగా మా నగరూరి గ్రామ పంచాయతీలో ఒక స్టాప్ అయితే మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. కాలేజీ పిల్లల కోసమే కాకుండా ఉపాధి కోసం రోజువారీగా వెళ్ళే మా వాళ్ళ కోసం కూడా ఆర్టీసీ బస్సు చాలా చాలా అవసరం ఉంది సార్. అదైతే మేజర్గా ఇప్పుడు మనకు కావాల్సింది. నల్ల ఏదైతే ఉంటుందో మనం రోజు తాగే కుళాయి నీళ్ళు ఏవైతే ఉన్నాయో శుభ్రతతో వస్తలేవు సార్. వాటికంటూ ఏదైతే ఫిల్టరింగ్ ఉంటుందో ఫిల్టరింగ్ సరిగా జరగట్లేదు. ఆ ఫిల్టరింగ్ మీద మేము ఖచ్చితంగా ఫోకస్ పెడతాము. ఎట్లున్న నీళ్ళు అట్లనే ఆల్మోస్ట్ వస్తున్నాయి. ఆ కుళాయిలు కూడా మున్సిపల్ ఏవైతే పోతూ ఉంటాయో మురుగు కాలువలు వాటి పక్కనే వచ్చి ఉండడం గమనార్హం. అది మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బట్ అది కూడా మేము ఒక శుభ్రత తీసుకొస్తాము. మెయిన్గా కనెక్టివిటీ రోడ్స్ లేవు ఇక్కడ. చాలా కనెక్టివిటీ రోడ్స్ ప్రాబ్లం ఉంది. అలాగే విద్యుత్ దీపాలు కూడా చాలా లైటింగ్స్ కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు, కొన్నిటికి లేవు. కొన్ని చోట్ల వదిలేశారు, కొన్ని చోట్ల స్తంభాలు మాత్రమే ఉన్నాయి, వైర్ కనెక్షన్ కూడా లేదు. అలాగే కుంటలు, చెరువులు మా ఊర్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఎవరి కుల వృత్తికి సంబంధించిన వృత్తులు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా కనుమరుగైపోతున్నాయి. గ్రామ సర్పంచి పాలనలో ఏదైతే మెరుగుదిద్దాల్సిన అవసరాలు ఉన్నాయో ప్రతిదీ కూడా వదిలేసి రెవెన్యూ పైన ఫోకస్ పెట్టి, ఆర్థిక దానిపైన ఫోకస్ పెట్టి వాళ్ళ బడ్జెట్లు, వాళ్ళ బకాయిలు, వాళ్ళ ఏదైతే ఇళ్లలో నింపుకునేటివి ఉన్నాయో అవి మాత్రమే నింపుతున్నారు. కానీ ప్రజల ఇంటి ముందు, ప్రజల గడప ముందు ఏ సమస్య ఉందో అని ఎవ్వరు కూడా గుర్తిస్తలేరు. కాబట్టి యువతగా, విద్యావేత్తగా నేను ఇక్కడికి వచ్చి ప్రతిదీ కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నా కాబట్టి రావడం జరిగింది సార్. కుల వృత్తులు కూడా అన్నీ కూడా మేము తిరిగి ప్రతి ఒక్క కుల వృత్తి అందరికీ ఇవ్వదలుచుకున్నాము. చెరువులు ఉన్నాయి సార్. దాంట్లో చెరువులో కంప్లీట్గా కవర్లు కానివ్వండి, చెత్త కానివ్వండి మొత్తం నిండిపోయింది. చెరువు ఉండాల్సిన సైజు లేకుండా చెరువు తగ్గించారు. పక్కనున్న భూములన్నీ కూడా FTL ల్యాండ్లు కూడా అవి కూడా వాళ్ళు జరుపుకొని పక్కనున్న మొత్తం వరి పొలాలు చేసుకున్నారు. చాలా ఇది మన గ్రామ పంచాయతీకి వెసులుబాటులన్నీ కూడా వీళ్ళు కావాలని తీసుకొచ్చారు. కాబట్టి మనం అవన్నీ కూడా సమస్యలన్నీ సాధన చేయడానికని వచ్చాము. అట్లాగే మా మహిళలు, స్వశక్తి మహిళా గ్రూప్స్ ఉన్నాయి, చాలా మహిళలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఉపాధి కోసం మేము చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. వాళ్ళ ఉపాధి వాళ్ళ గడప ముందుకే తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలపరచడానికి ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి, మహిళకి మేము ఇలాంటి అవకాశాలు తీసుకురావాలని అనుకుంటున్నాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి చాలా చక్కటి నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని మెరుగు చేసి అభివృద్ధి దిశగా దేశంలోని నగనూరి గ్రామ పంచాయతీ అంటే ఒక మంచి పేరు తీసుకురావడానికి మేము వచ్చాము. అలాగే పురాణంగా ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మన నగనూరు గ్రామంలో చాలా గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. ప్రతిది కూడా డ్యామేజ్ అయి ఉంది. వాటికి పూజ కానీ అది కానీ ఏం జరగట్లేదు. ఆ టెంపుల్స్ డెవలప్ అవుతే కూడా మనకి ఇక్కడ చాలా ఉపాధి వస్తుంది. రోజు వారి పూజా కార్యక్రమాలు జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటాము. అక్కడ ఏదైతే షాప్స్ కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, అమ్మడానికి కూడా కొన్ని ఫ్యామిలీస్ బతకడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి ప్రతి సమస్య మీద మేము పోరాడడానికి రెడీగా ఉన్నాము. 1, 2, 3 అని కాదు సార్, చాలా ప్రాబ్లమ్స్ మా నగనూరు గ్రామ పంచాయతీలో ఉన్నాయి. అందుకే ఈ యువత అందరూ కూడా గ్రామ పంచాయతీలనే మేము మంచిగా అభివృద్ధి దిశగా చేయాలని అందరం మేము అనుకున్నాం. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో యువతలు ఉన్నారు. దయచేసి యువతల్ని గుర్తించండి, మీ అమూల్యమైన ఓట్లు మాకు వేయండి.
ఇంకా చాలా కార్యక్రమాలు వృద్ధులకు జరిగే పెన్షన్స్ వచ్చే పెన్షన్స్ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. పేరు లచ్చయ్య ఉంటుంది, మల్లయ్యకు పెన్షన్ వస్తుంది, ఎవరు తీసుకోవాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ పెన్షన్స్ కూడా మేము ప్రతి వృద్ధుల్ని గుర్తించి, అలాగే భర్త చనిపోయిన మహిళల్ని కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ వాళ్ళ గడప దాకా తీసుకెళ్తాం. ఇలా ఒకటి రెండు కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటి మీద మేము సాధన చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది మేడం, మీరు వృత్తిరీత్యా కరీంనగర్లో ఉంటున్నారు, బట్ ఇక్కడ మీరు ఉండట్లేదు, లోకల్లో ఉండట్లేదు, సో రేపు ఉంటారన్న గ్యారంటీ ఏందని చెప్పి కొందరు ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి మేడం? సార్, ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్ తీసుకుంటున్నామో ఇది నా సొంత ఇల్లు సార్. మా దేవుళ్ళు కావచ్చు, ప్రతిదీ అత్తయ్య మావయ్య అందరం కూడా ఇక్కడే ఉంటాం మేము. నాకు సౌకర్యవంతంగా లేదు అని నా అడ్వకేట్ ఆఫీసు అక్కడ ఉన్న ఇంకొక ఇంట్లో మార్చాల్సి వచ్చింది. బట్ ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇన్ని సమస్యలు మేము తెలుసుకోవడానికి మేము వస్తూ ఉంటానే కదా సార్, చూడడానికి ఇవన్నీ తెలుస్తున్నాయి. బట్ రెగ్యులర్గా నేను వస్తూ ఉంటా, వెళ్తూ ఉంటా, ప్రతి ఒక్కరికి టైం ఇస్తా. మీరు అట్లా ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు. చేసే దమ్ము ధైర్యం ఉంది కాబట్టే మేము నగునూరు గ్రామ పంచాయతీ బరిలో ఉన్నామని నేను చెప్తున్నాను సార్. చివరిగా ఒక ప్రశ్న మేడం, మీ ఊరికి మీ ప్రజలకి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి? నా నగునూరు గ్రామ పంచాయతీ ప్రజలకి, మహిళలకి, వృద్ధులకి, ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేసేది ఒకటే, మన కుటుంబంలో మంచి ఆడబిడ్డ ఉంటే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది. కాబట్టి మంచి ఆడబిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి నన్ను మీరందరూ సెలెక్ట్ చేసుకోండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను, మాట తప్పను, మడిమ తిప్పను. మీకు ఎప్పుడు కూడా సమస్య సాధనకై పోరాడతాను. నా బ్యాట్ గుర్తుని గుర్తించి నాకు ఖచ్చితంగా ఓటేయండి. మీరందరూ కూడా నాకు దండుగా వచ్చి ఒక్కసారి విజయబేరి మోగించగలరని కోరుతున్నాను. ఎలాంటి మాయమాటలకి మీరు నమ్మొద్దు. చాలా ప్రెజర్ చేస్తున్నారు వేరే ఓటర్స్ కూడా. ఓటర్స్ అందరినీ మాయమాటల్లో పడేస్తున్నారు. దేనికోసం అంటే మేము వచ్చినాక అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ సర్పంచ్ అభ్యర్థి అనేవాళ్ళు ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆ అభ్యర్థి చెప్పిన మాటలు విని మాత్రమే మీరు వేయగలరు ఓట్లు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కావచ్చు, ముందున్న వాళ్ళు కావచ్చు, చెప్తే మాత్రం మీరు వేయకూడదు. సర్పంచ్ అనే వాళ్ళు మాత్రమే చెప్పాలి. సర్పంచ్ అనే వ్యక్తి మాత్రమే పనులు చేయగలిగే సత్తా వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తించి దయచేసి మన నగునూరు గ్రామం మీ చేతిలో ఉంది. మంచి ఆడబిడ్డ ఇంటికి వస్తే ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే మన గ్రామంలో ఈ ఆడబిడ్డను మీరు ఎంచుకుంటే మన గ్రామం చాలా అభివృద్ధి దిశగా నడుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గుర్తించి మన బ్యాటు గుర్తుకి ఓటేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. సో నగునూరు ప్రజల కోసం ఏం చేయబోతున్నారు, వారి ప్లాన్ ఏంటనేది మనకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.